హాయ్ అందరికీ నమస్కారం. పుష్ప 2 కలెక్షన్ల మానియా అయితే దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పుష్ప 2 మొదటి రోజు 294 కోట్లని ఆ టీం ప్రకటించింది. రెండవ రోజు 500 కోట్లని ప్రకటించారు. మూడవ రోజుకి 621 కోట్లు కొల్లగొట్టినట్టుగా పుష్ప టీం ప్రకటించింది. ఇక 4 రోజులు పూర్తయ్యేసరికి 800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. సరే, ఇక్కడ వాస్తవ లెక్కలు ఎలాగున్నా కానీ టీం అయితే ప్రకటించింది మాత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను ప్రకటించింది. 8 మిలియన్ల డాలర్లు 8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఓవర్సీస్లో అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం హిందీ బెల్ట్లో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. ఫోర్త్ డే 80 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పుష్ప టీం చెప్పే లెక్కలు. మరి వాస్తవంగా మనకు అందుతున్న లెక్కలేంటి? మొదటి రోజు 294 కోట్లంటే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 175 కోట్లే. 175 కోట్లు మాత్రం గ్రాసే చెప్తున్నాను, నేనేం నెట్ చెప్పట్లా, గ్రాస్ కలెక్షన్లే చెప్తున్నా. 175 కోట్లు మొదటి రోజు. ఎప్పుడు? మొదటి రోజు బెనిఫిట్ షోలతో కలుపుకొని 175 కోట్లు. బెనిఫిట్ షో ఎంతకి ఇచ్చారు? 1000 రూపాయల పైమాటే టికెట్ ధర. 9:30కి వేశారు, 1:30కి వేశారు, తెల్లవారేశారు. అట్లా చూసుకుంటే కూడా అవన్నీ కలగలుపుకొని పెరిగిన రేట్లతో కలిపి పుష్ప 2 వసూలు చేసింది 175 కోట్లని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి అదే సమయంలో శుక్రవారం మీ అందరికి చూపించాను, మొత్తం ఖాళీలు విపరీతంగా ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి, హిందీ బెల్ట్లో ఖాళీలు ఉన్నాయి, అలాగే మనకి కేరళలో ఖాళీలు ఉన్నాయి, బెంగళూరు, చెన్నై, ఎటు చూసినా మొత్తం బుక్ మై షో పచ్చగా కనపడతా ఉంది. మరి అటువంటప్పుడు ఏ రకంగా రెండవ రోజుకి 500 కోట్లు అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు రెండవ రోజు వసూలు చేసినట్టుగా లెక్కలు ఇస్తున్నారు. సో గతంలో వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాల్సి వచ్చేది. ఇవాళ దేశవ్యాప్తంగా బుక్ మై షో లాంటి యాప్లు వచ్చిన తర్వాత అందరూ దాంట్లో చూసుకుంటున్నారు కదా, ఆటోమేటిక్గా మీకు టికెట్ దొరుకుతుందంటే ఫుల్గా పూర్తిగా నిండలేదు హాల్ అని. అయితే ఇవన్నిట్లో ఎంతో కొంత అర్జున్ గారి అదృష్టం ఏంటంటే హిందీలో పెద్ద సినిమాలు పడలా. జిగ్రా అనే ఒక సినిమా పడింది, ఆ తర్వాత అది ఆల్మోస్ట్ పుష్ప 2 వచ్చేటప్పటికి అది కాస్త మందగించింది. పుష్ప 2 సమయంలో పెద్ద సినిమాలు ఏం పడలేదు కాబట్టి కొంతవరకు సేఫ్ అయ్యారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదే సమయంలో మూడో రోజుకి 121 కోట్లు అదనంగా చెప్తున్నారు. మూడో రోజు 621 కోట్లు అని చెప్తున్నారు. నాలుగో రోజుకి 800 కోట్లు. వాస్తవం చెప్పాలంటే మూడో రోజు అంటే సాటర్డేనే నిజంగా చెప్పాలంటే రెండవ రోజు కంటే కలెక్షన్ పెరిగింది సాటర్డే. ఎందుకంటే సాటర్డే చాలా వరకు తెలుగు రాష్ట్రాలు బుక్ అయినాయి. ఫ్రైడే తెలుగు రాష్ట్రాల్లో కూడా బుక్ కాలేదు, మీకు చూపించాను నేను అదే వీడియోలో కూడా. సో కాబట్టి రెండో రోజు ఫ్రైడే రోజు 200 కోట్లు కలెక్ట్ చేస్తే సాటర్డే రోజు అంతకు మించి కలెక్ట్ చేయాలి కదా. కానీ వీళ్ళ లెక్కల్లో మాత్రం కేవలం 121 కోట్లు. ఫ్రైడే 200 కోట్లు కలెక్ట్ చేస్తే 121 కోట్లు సాటర్డే ఎలా కలెక్ట్ చేస్తుంది? సో మొత్తం మీద అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. 3 రోజులకు కలిపి అడ్జస్ట్ చేసి 620 కోట్లు వేశారు. మరి సండే 200 కోట్లు కొల్లగొట్టినట్టు చెప్తున్నారు. సో ఏదేమైనా మనకు కనపడేదే వాస్తవం కదా. సో వాళ్ళ లెక్కలు ఏమైనా చెప్తారు. నిజమైన లెక్కలు చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు కలెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్కి తెలుస్తాయి. సో వీళ్ళు చెప్పేదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా భావించవచ్చు. ఎందుకంటే ఇవాళ చూడండి, పోనీ ఇవాళ మండే కదా, 5వ రోజు కదా, ఇవాళ చూడండి ఎక్కడ చూస్తున్నాను నేను, ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్ కాదు ఇది, ఎక్కడ ఇది, నవీ ముంబైలో చూడండి అన్ని థియేటర్లు పచ్చగా ఉన్నాయి లేదా? ఎక్కడ టికెట్ కావాలి మీకు? ఎక్కడైనా టికెట్లు ఉన్నాయి, అక్కడక్కడ ఫిల్ అయి ఉన్నాయి. ఇదంతా చూడండి, మొత్తం ఇన్ని థియేటర్లు ఉన్నాయి కదా, 1 2 3 4 5 మూడు 15 థియేటర్లు, 15 షోలు ఈ మల్టీప్లెక్స్లో. ఒక్క షోకి మాత్రమే నిండుతూ ఉంది. మిగతా 14 థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఈ థియేటర్ కొంచెం బెటర్గానే ఉంది, కళ్యాణ్ అనే చోట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే, 2 థియేటర్లు మాత్రమే ఫుల్గా ఉన్నాయి. ఈ థియేటర్ బాగానే ఉంది. అట్లా చూస్తే చాలా వరకు ఇదంతా కూడా పూర్తిగా ఖాళీగా ఉంది ఈ థియేటర్. సో ఆ రకంగా చూస్తే ముంబైలో మొత్తం ఇది నేను అంటే ఈ నిజంగా హిందీ బెల్ట్లో సూపర్ డూపర్ కలెక్షన్స్ వచ్చేస్తే ఇన్ని ఖాళీలు ఎందుకు, థియేటర్లు ఇంత ఖాళీగా ఎందుకు కనపడతా ఉన్నాయి? నిన్న బెంగళూరులో ఆదివారం రోజు బెంగళూరులో నాకు ఒక ఫోటో వచ్చింది. నా మిత్రుడు బెంగళూరులో ఆయన ఉన్నాడు, పుష్ప థియేటర్కి వెళ్తే చూద్దామని వెళ్తే మొత్తం ఖాళీగా కనపడతా ఉంది.
ఆ ఫోటో కూడా వీలైతే మీకు చూపిస్తా. సో ఓవరాల్గా వాళ్ళు చెప్పే కలెక్షన్లు మొత్తం ఫేక్ అని మనకు అర్థమవుతుంది. సో ఈ కలెక్షన్ల మీద విచిత్రం ఏంటంటే ఒక హీరోను ఒక దర్శకుడు ఇది అద్భుతం, అమోఘం, అపరిమితం ఇట్లాంటి పదజాలంతో ఎవరు కూడా ఒక కామెంట్ కూడా చేయలేదు ఇప్పటి వరకు వచ్చి. సో మామూలుగా సహజంగా సజ్జా తేజ బాగా నటిస్తేనే, సినిమాలు బాగా ఆడితేనే సజ్జా తేజకి విపరీతంగా అందరూ కూడా అభినందనలు తెలిపిన పరిస్థితి. మరి ఇవాళ మన హీరోలంతా ఏమైపోయారు? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాసు, ఇట్లా పోనీ చిన్నవాళ్ళు ఒక సాయిధరం తేజ్ చెప్పాడు కానీ ఆ తర్వాత ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. సో రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్న అల్లు అర్జున్కి శుభాకాంక్షలని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరా? ఓ పిచ్చోడు రామ్ గోపాల్ వరం మాత్రం చెప్తున్నాడు. వాడికి మెడకాయ మీద తలకాయ లేనోడు వాడైతే చెప్తాడు. సో మిగతా ఆయన పక్కన పెడితే సరే మన హైదరాబాద్లో చూద్దాం. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, హైదరాబాద్లో అయితే సూపర్ అన్న, మనకి మీరేమో అబద్ధాలు చెప్తున్నా, నేనేం మార్చింది కాదయ్యా, ఇది హైదరాబాద్ అయితే సూపర్ అన్న అని చెప్తూ ఉంటారు కదా. మరి హైదరాబాద్లోనే చూద్దాం. చార్మినార్, మన చార్మినార్ హైదరాబాద్లోనైనా పూర్తి స్థాయిలో కలెక్షన్లు వస్తే సంతోషమే. ఇక్కడేమి మనకు పుష్ప అద్భుతం, అమోఘం అని చెప్పుకుంటే ఒక తెలుగువాడిగా మన గర్వమే కదా. సో హ్యాపీగా ఫీల్ అవుతాం. మనోడు, మన తెలుగోడు రచ్చరంబోలా చేస్తున్నాడని సుఖంగా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా మనం. చూడండి ఇది ఇక్కడ గచ్చిబౌలిలో ఏఎంబి సహజంగా కొంత బాగానే ఫీల్ అవుతుంది. చూడండి కూకట్పల్లి అంట. కూకట్పల్లిలో మొత్తం 3 థియేటర్లు మాత్రమే ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి, మిగతా అంతా కూడా ఖాళీ. 1:35 నేను ఈ వీడియో చేసే సమయానికి ఆల్మోస్ట్ 1:35 కరెక్ట్ 1:35 అయింది. 1:35 ఖాళీగా ఉంది. బుక్ చేద్దాం. హౌ మెనీ సీట్స్? ఒక్క సీటు. టికెట్ ధరలు భారీగా తగ్గినాయి. 395 రూపాయలు. ఇంతకుముందు ఎంత ఉందండి? 539 రూపాయల టికెట్ ధర ఉంది. బుక్ మై షోలో బుక్ చేస్తే 572 రూపాయల టికెట్కి తీసుకుంటున్నాడు. కానీ ఇవాళ 395కు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 150 రూపాయలకు పైగా ధర తగ్గించారు. నిజంగా అద్భుతంగా ఉంటే పరిస్థితి టికెట్ ధరలు ఎందుకు తగ్గించారు? సో టికెట్ ధరలు తగ్గించారంటే జనం రావట్లేదు కాబట్టి టికెట్ ధరలు తగ్గించినట్టే కదా. సో చూడండి ఇక్కడ చూడండి మొత్తం ఖాళీలే ఉన్నాయి. చూసుంటారనుకుంటా. ఇంకో థియేటర్కి వెళ్దాం. చూడండి ఇదేంటిది? జిఎస్ఎం మాల్. ఒక్క థియేటరే ఫిల్ అవుతుంది. సరే ఏషియన్ కొంపల్లి, ఏషియన్ సినీ స్క్వేర్, సంధ్యా థియేటర్ దగ్గర సంధ్యా థియేటర్, శ్రీరాములు అంటే శ్రీరాములు బాగానే ఉంది పర్లా. చూసారా టికెట్లు ఎట్లా తగ్గినాయో? బాల్కనీ 200 రూపాయలు, ఫస్ట్ క్లాస్ 140, సెకండ్ క్లాస్ 80. ఇంతకుముందు ఉన్న రేట్ ఏంటండి? 370 రూపాయలు ప్లస్. మొదటి వారంలో కనీసం మొదటి వారం కూడా ఇంకా నడవక ముందే టికెట్ ధరలు భారీగా తగ్గించారంటే ఏమి మనకు అర్థమవుతోంది? ఏమి సంకేతం కనపడుతోంది? సినిమా అనుకున్నట్టుగా ముందుకెళ్ళట్లేదు, థియేటర్లు ఫుల్ కావట్లేదు, అందుకోసమే చేశారు. సో అందుకోసమే ఈ సంధ్యా థియేటర్ దగ్గర ఏమంటారు ఇందాక శ్రీరాములు కదా, శ్రీరాముల దగ్గర అందుకోసమే బాగానే ఫిల్ అవుతున్నాయి. సంధ్యా థియేటర్ ఫిల్ అయిందయ్యా, మీకు కనపడింది కదా సంధ్యా థియేటర్ ఫుల్ అయింది. సో మళ్ళీ మల్టీప్లెక్స్లు అన్నీ ఖాళీగా కనపడుతున్నాయి. మళ్ళీ సంధ్యా థియేటర్, ఇంతకుముందు శ్రీరాములు చూసాము, ఇప్పుడు సంధ్యా చూద్దాం. 200 రూపాయలు, 200, 200, 140, 80 సెలెక్ట్ సీట్లు ఈ ఫుల్ అయినాయి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే సినిమా కలెక్షన్లన్నీ కూడా ఫేకే. నిజమైన కలెక్షన్లు అంటే ఎవరు కూడా దీన్ని ఒకవేళ వాళ్ళు చేసి ఉండేవాళ్ళేమో అనుకుంటున్నా. అంటే ఎవరు మన హీరోలందరూ కూడా నిజమైన కలెక్షన్లు అయితే అభినందించి ఉండేవారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఏదో ఫేక్ కలెక్షన్లు ఉన్నాయి, రికార్డుల కోసం ఈ ఫేక్ కలెక్షన్లు చేస్తున్నట్టుగా కనపడుతోందని. బుక్ మై షోలో మీరు వెళ్ళి చూస్తే రేటింగ్ చూడండి 8.5, అమరన్ రేటింగ్ చూడండి 9.4. అమరన్ రేటింగ్ అంటే రికార్డులు కొల్లగొడితే ఎవరు కొల్లగొట్టాలి? అమరన్ సినిమా కొల్లగొట్టాలి. పోనీ అమరన్ సినిమాకి ఏమైనా తక్కువ ఇచ్చారంటే 258 మంది రేటింగ్. 258K అంటే
2,58,000 మంది అమరన్కి రేటింగ్ ఇచ్చారు. ఇస్తే ఎంత ఇచ్చారు? 9.4 ఇచ్చారు. అంటే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కదా. నిజంగా రికార్డులు కొల్లగొడితే ఎవరు కొల్లగొట్టాలి? అమరన్ కొల్లగొట్టాలి. అదే సమయంలో పుష్పకి ఎంత రేటింగు? 8.5. నేను చెప్పిన లెక్కలు మీరు బుక్ మై షోలో చెక్ చేసుకోవచ్చు. 8.5 రేటింగు. అంటే 1,54,000 మంది మాత్రమే ఇచ్చారు. వీళ్ళ పుష్ప కంటే 1,00,000 మంది అదనంగా అమరన్కి ఇచ్చారు. మనకి ఎక్కువ మంది రేటింగ్ ఇచ్చే కొద్దీ రేటింగ్ తగ్గుతుంటుంది. సో అలాగ ఇచ్చినా కానీ 2,58,000 మంది అమరన్ని 9.4లో నిలబెట్టారు. సో అద్భుతం, అమోఘం అంటే అమరన్ కదా. మరి అమరన్కి రాని కలెక్షన్లు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే రీజన్ ఏంటంటే, ఒక రీజను 12,000 థియేటర్లు రిలీజ్ చేసి, ఎన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నా ఎంతో కొంత ప్రతి థియేటర్ ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళకి సినిమా అవైలబుల్ చేశారు కాబట్టి ఆ మాత్రం కలెక్షన్లు అయినా వస్తున్నాయి. లేకపోతే ఈ మాత్రం కలెక్షన్లు కూడా ఉండేవి కాదు. నేను చెప్తున్న ఆ మాత్రం కలెక్షన్లు అంటే 800 కోట్లు కాదు, 4 రోజులకి 800 కోట్లు కాదు. ఈ 4 రోజుల్లో కలిపి మనకున్న అంచనా ప్రకారం ఒక 450 నుంచి 500 కోట్ల వరకు మాత్రమే సినిమా చేసినట్టుగా మనకు కనపడుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇదంతా డ్రై డేస్, సోమ మంగళ బుధ గురు డ్రై డేస్, ఇంకా ఫ్రైడే నుంచి సాటర్డే సండే వరకు ఒకవేళ అయితే మళ్ళీ జనం సినిమాలోకి వస్తారు. సో థియేటర్లోకి వస్తారు. థియేటర్లోకి అప్పుడు రావాలంటే అప్పుడు వరకు సినిమా మీద అదే బజ్ కొనసాగాలి కదా. మరి 1000 కోట్లు 1090 కోట్లు అనేది దాని అసలు కదా. ఈ అసలు చేరుకుంటుందా అంటే క్వశ్చన్ మార్కే. 1,100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తే చాలా బాగా సినిమా చేసినట్టుగా మనం భావించాలి. సో ఇక్కడ కూడా అదే డౌట్ కనబడుతోంది. 4వ రోజుకి 800 కోట్లు చెప్తే వీళ్ళు 2,000 కోట్లు ఎప్పటికి చేరుకోవాలి? వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అయినా కానీ. సో ఫేక్ కలెక్షన్లు చెప్పడానికి పెద్ద విషయం కాదు. కానీ మొత్తం మీద ఈ సినిమా పుష్ప 2 అనే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవటం కూడా ఒక రకంగా కష్టమే అని అనిపిస్తోంది. మరి చూడాలి. మరి ప్రేక్షకులు రేపటి నుంచి, ఈరోజైతే లేదు సోమవారం, మళ్ళీ మంగళ మామూలుగా ట్రేడ్ వర్గాల అంచనా అయితే ఇక సోమవారం నుంచి మళ్ళీ ఫ్రైడే థర్స్డే వరకు డ్రైగానే ఉంటుంది, పెద్దగా ఉండదు. సినిమా బజ్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే జనం వచ్చేవాళ్ళు. దానికి కూడా రావట్లేదు. ఈవినింగ్ షోలు కూడా ఫుల్ కావట్లేదంటే చూడండి. 8 గంటల షో ఖాళీగా కనపడుతుంది, 6:40 షో ఖాళీగా కనపడుతుంది. చూడండి ఎన్ని టికెట్లు ఉన్నాయి చూడండి. విజయలక్ష్మి, ఎల్బీ నగర్ ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయి చూడండి. హైదరాబాద్లో ఇది టికెట్ ధరలు 150 తగ్గించిన తర్వాత కూడా ఈ పరిస్థితి. సో ఇవన్నీ చాలామంది కోపాలు వస్తున్నాయి. నేనేమో చెప్తే ఉంటే అందరు నన్ను ఫోన్లు చేసి తిడుతున్నారు. ఇక మనం ఇలా చెప్పేటప్పటికే అల్లు అర్జున్ పెయిడ్ పిఆర్ టీం మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేసి తిట్టిస్తూ ఉన్నారు. నిజంగా అల్లు అర్జున్ అభిమానులు తిడతారా అంటే నాకైతే డౌట్. ఎందుకు తిట్టరు వాళ్ళు? ఎందుకు తిట్టరంటే మీరు చూడండి, మొన్న అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్కి ఎవరు వస్తారండి? సహజంగా పవన్ కళ్యాణ్ అభిమాని, చిరంజీవి అభిమాని వెళ్తాడా? కాదు కదా. అల్లు అర్జున్ అభిమాని వెళ్తాడు కదా సక్సెస్ మీట్కి. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పంగానే హర్షధ్వానాలు వచ్చినాయి అక్కడ. అంటే అభిమానుల్లో కూడా ఒక రకమైన బాధ ఉంది. మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అర్జున్ గారు అని వాళ్ళకు కూడా ఉంది. అబ్బా పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పంగానే అబ్బా మా హీరో సరైన దారిలో వెళ్తున్నాడు అని వాళ్ళకు కూడా అనిపించి హర్షధ్వానాలు చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ నన్ను ఎవరు తిట్టరు. తిట్టేదంతా ఎవరు? అల్లు అర్జున్ గారి పిఆర్ టీం, పుష్ప పెయిడ్ పిఆర్ టీము పీపీపీ. వీళ్ళు నన్ను తిట్టించే ప్రయత్నం భారీగా చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు భయపడేది లేదు. కానీ నేను నిజాలు చెప్పడానికి భయం ఎందుకు? నిర్భయంగా నిజాయితీగా నిజమే చెప్తా. మీరు ఎన్నిసార్లు నాకు ఫోన్లు చేసి ఎన్ని బూతులు తిట్టించినా నేను నిజమే చెప్తా. కాబట్టి ఇవాళ చెప్తా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా.